హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. సో ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో చాలామంది పీపుల్ కూడా వాళ్ళ బీటెక్ అయిపోయిన తర్వాత కావచ్చు, లేకపోతే వాళ్ళ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చదివి దాని తర్వాత ఏపీపీఎస్సీకి ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఏపీపీఎస్సీలోకి ఎంటర్ అయిన తర్వాత సో వీటిని చదువుకోవడం, ఈ సిలబస్ ప్రిపేర్ చేసుకోవడం, సో ఇవంతా కూడా పెద్ద సవాల్గా మారింది. సో ఎందుకు సవాల్గా మారింది అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే, మనం మార్కెట్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా చూసుకుంటే, ఏపీపీఎస్సీకి సంబంధించిన బుక్స్ అన్నీ చూసుకుంటే అన్నీ కూడా 95% ఆఫ్ బుక్స్ అన్నీ కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్కే ఉండడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా, మీరు డే టు డే లైఫ్లో చూస్తూనే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం సో ఎవరైనా కోచింగ్ సెంటర్స్కి జాయిన్ అవ్వాలనుకున్న ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, సో ఎక్కువగా మనకి కనిపించే కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా 95% ఆఫ్ కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా తెలుగు మీడియంలోనే ఉండడం జరిగింది. సో ఈ విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏపీపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవుతున్నారు. సో దీని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, యూపీఎస్సీ లెవెల్లో ఉన్న స్టాండర్డ్లో ఉన్న బుక్స్ తీసుకొని రెఫర్ చేసుకొని సో వాటిని ప్రిపేర్ అవుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. సో ఏపీపీఎస్సీ స్టాండర్డ్స్లో ఉన్న బుక్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దొరకక సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ యూపీఎస్సీ బుక్స్ తీసుకొని చదువుతున్నారు. సో యూపీఎస్సీ స్టాండర్డ్స్ కలిగిన బుక్స్ తీసుకొని చదవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఏపీపీఎస్సీ కంటెంట్ అనేది మనకి దొరకడం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా వాళ్ళ ప్రిపరేషన్ టిప్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో తెలుగు మీడియం స్టూడెంట్స్తో కంపీట్ చేసి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ విభాగంలో మనం చూసుకుందాము. సో కరెంట్ అఫైర్స్ అనేవి ఏపీపీఎస్సీకి రీజనల్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కానీ మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువగా దొరకవు. సో తెలుగు మీడియంలో రీజనల్ కరెంట్ అఫైర్స్కి కావాల్సిన న్యూమరస్ బుక్స్ అనేవి చాలా చోట్ల మనకు అవైలబుల్లో ఉండడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చాలామంది తెలుగు మీడియం కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి సో అక్కడ చెప్పేవి అర్థం కాక చాలా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి. సో ఇది కూడా ఒక వాస్తవమైన పాయింట్. సో వీటన్నిటినీ మనం ఆలోచించుకొని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి, దట్ టు స్పెషల్లీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి వాళ్ళకి ఎంత కంటెంట్ అవసరము, ఆ కంటెంట్కు తగ్గ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారా, సో ఈ అన్ని పాయింట్స్ మనము చర్చించుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రిపరేషన్ టిప్స్ కూడా మనము ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. సో మీ అందరూ కూడా రెడీగా ఉంటే మనం ఈ సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. సో చూసుకుంటే మనకి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వాళ్ళ అజెండాని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నప్పుడు. సో ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ ఏదైతే ఉందో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీ అందరికీ తెలుసు. సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో చాలా డొమైన్స్ నుంచి చాలా పీపుల్ అనేవాళ్ళు వస్తారు రాయడానికి. సో వాళ్ళందరినీ కంపీట్ చేసి మనం ఒక స్టెప్ పైకి ఉండాలి అంటే మనకి కొన్ని స్ట్రాటజీస్ ఉండాలి, కొన్ని టిప్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా చదువుతారు. సో ఎవరు ఎలా చదువుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, సో వీళ్ళకి ఎంత అవగాహన ఉంది, సో వీళ్ళు ఎంత డెడికేట్ అయి ఉన్నారు ఆ ఎగ్జామ్ కోసం, ఆ జాబ్ కోసం పర్టికులర్లీ. సో ఇది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ అజెండా ఒక్కటే, ఒక 5 పాయింట్స్ అనేవి నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇవి నా ఎక్స్పీరియన్స్తో నేను రాసిన పాయింట్స్. సో ఎవరికైతే రీజనబుల్ అనిపిస్తే వీటిని
తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ మనం చెప్పుకుందాము. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మేక్ యువర్ ఓన్ నోట్బుక్. సో వీటన్నిటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ వినండి. సో సెకండ్ పాయింట్ రీడ్ తెలుగు న్యూస్ పేపర్స్. థర్డ్ పాయింట్ మేక్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఫోర్త్ పాయింట్ నో ద డెప్త్ ఆఫ్ యువర్ సిలబస్. ఫిఫ్త్ పాయింట్ ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ప్రతి ఒక్క దాని గురించి మనం కొంచెం చర్చించుకుందాం. సో చూసుకుంటే మేక్ యువర్ ఓన్ నోట్బుక్. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన నోట్బుక్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. సో మార్కెట్లో స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం పర్చేస్ చేసుకుంటాం. కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ ఉండాలి అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ మీరు ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ బుక్స్ ఎన్నైనా ఉంటాయి మార్కెట్లో, కానీ మీకు సంబంధించిన వరకు మీ ఎగ్జామ్కి మీ స్టాండర్డ్ బుక్కే మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీరు సోర్స్ అనేది ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ సోర్స్ అనేది సో మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి. బై సపోజ్ వీడియోస్ వాచ్ చేసి మీరు సోర్స్ అనేది తీసుకుంటున్నారా, తీసుకోండి. బై సపోజ్ రిఫరెన్స్ బుక్స్ ద్వారా మీరు సోర్స్ అనేది తీసుకుంటున్నారా, తీసుకోండి. సో ఇలా ఎక్కడి నుంచైనా సోర్స్ అనేది తీసుకోండి. కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, ఇప్పుడు పాలిటీ తీసుకుంటే పాలిటీకి మీ నోట్సే మీ స్టాండర్డ్ నోట్బుక్, ఎకనామీకి మీ నోట్సే మీ స్టాండర్డ్ నోట్బుక్, కరెంట్ అఫైర్స్కి కూడా మీ నోట్సే మీ స్టాండర్డ్ నోట్బుక్. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మన నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోగలమో అప్పుడు మనం ఎటువంటి క్వశ్చన్స్ అయినా మనం సాల్వ్ చేయగలం. సో మనం చాలా న్యూమరస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్ ద్వారా పొందుతూ ఉంటాము. అట్ ది సేమ్ టైం బుక్స్ ద్వారా పొందుతూ ఉంటాము. ఎట్ ద సేమ్ టైం సెవరల్ సోర్సెస్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిస్కస్ చేసినా కూడా మనం ఏదైనా ఒక కొత్త విషయం వచ్చినప్పుడు మనం వింటూ ఉంటాం. సో మీరే ఒకసారి గమనించండి, ఎప్పుడైతే మీరు ఒక పదాన్ని వింటారో విన్న పదం అనేది మీకు ఎక్కువ కాలం గుర్తుండదు. సో మీకు బై సపోజ్ గుర్తుంటే 10 days గుర్తుండొచ్చు, లేకపోతే 20 days గుర్తుండొచ్చు. ఏదైతే మీరు ఇంపార్టెంట్ అనుకుంటున్నారో దాన్ని మీరు నోట్ చేసుకుంటే, సో దాన్ని మీరు ఒక బుక్లో మీరు రాసి పెట్టుకుంటే తర్వాత మీరు రివైజ్ చేసుకున్నప్పుడు అవును మనం ఇది విన్నాము అని మీరు మీ మైండ్లో పెట్టుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎలా గుర్తుపెట్టుకోగలగాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఇదే దానికి కరెక్ట్ సొల్యూషన్. సో మీరు మీ నోట్బుక్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క విషయం, అది ఏదైనా కానివ్వచ్చు, అది చిన్న విషయమైనా సో మీకు గుర్తుంటుందిలే అనుకుంటారు. మీరు చదివే టైంలో మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఏ టాపిక్ అయినా సరే మీరు ఒక లెసన్ వింటున్నారంటే ఓ ఈ లెసన్ ఇంత ఈజీయా అనిపిస్తుంది మీకు. కానీ ఒక 10 days తర్వాత మళ్ళీ ఆ బుక్ మీరు ఓపెన్ చేసి చూడండి, మళ్ళీ మొత్తం కొత్తగా కనిపిస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి. సో అందుకే మీ ఓన్ నోట్బుక్ అనేది మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ని మీరు ముందుకు రావచ్చు. సో ఇది మీరు చేయాల్సిన విషయం. సో ఇక్కడ చూసుకుంటే ఒక 3 steps మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫాలో ఏ స్టాండర్డ్ బుక్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ స్టార్ట్ మేకింగ్ ఆఫ్ యువర్ ఓన్ నోట్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మీ సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. అండ్ ప్రిపేర్ ఫ్లో చార్ట్స్ ఫర్ ఏ టఫ్ టాపిక్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఏవైతే టఫ్ టాపిక్స్ ఉంటాయో మీకు సంబంధించి, సో ఇప్పుడు ఒక పర్సన్కి ఒక టాపిక్ టఫ్గా ఉండొచ్చు, ఇంకో పర్సన్కి ఇంకో టాపిక్ టఫ్గా ఉండొచ్చు. సో ఎవరికి ఏదైతే కష్టంగా ఉన్న టాపిక్ ఉంటుందో దాన్ని ఫ్లో చార్ట్స్ రూపంలో రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఒక చార్ట్స్ మీకు బయట 5 rupees చార్ట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఆ చార్ట్ తీసుకోండి. సో ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. ఆ టాపిక్ అనేది పైన హెడ్డింగ్ పెట్టుకోండి. సో పూర్తిగా రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా మీరు రాసుకున్నట్టయితే ఆ చార్ట్ అనేది మీరు రిపీట్ అంటే రివైజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కష్టమైన టాపిక్ కూడా మీకు ఈజీ అయిపోతుంది. సో ఇది కూడా ఒక టిప్. సో ఈ టిప్స్ అనేవి బాగా పాటించండి. సో తప్పకుండా సక్సెస్ అవుతారు. మన సెకండ్ పాయింట్ వచ్చేసి రీడ్ తెలుగు న్యూస్ పేపర్స్. సో ఇప్పుడు మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే తెలుగు న్యూస్ పేపర్స్ చదవడం
ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో చాలామందికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉంటుంది. సో ఖచ్చితంగా చదవండి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్తో పాటు తెలుగు న్యూస్ పేపర్స్ కూడా డైలీ ఒక 1 అవర్ టైం పెట్టుకొని చదవడానికి ట్రై చేయండి. సో మీకు న్యూస్ పేపర్స్ గురించి వస్తే, న్యూస్ పేపర్స్లో అంత కష్టమైన టర్మినాలజీ అనేది ఉండదు తెలుగుకు సంబంధించి. సో మనం ఏదైతే బుక్స్లో చూస్తూ ఉంటామో అది మనకి పూర్తిగా గ్రాంథికం లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కదా అర్థం కాదు. సో మనం న్యూస్ పేపర్స్ కిందికి వస్తే తెలుగు న్యూస్ పేపర్స్ అనేవి అంత కష్టంగా అనేవి రాదు. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో చదవడం కూడా ఒక విధంగా మనం తప్పు చేసినట్టే అవుతాము. ఎందుకంటే ఏపీపీఎస్సి విభాగంలోకి వెళ్తున్నాము అంటే తర్వాత తెలుగులో మాట్లాడాలి. సో తెలుగుకి సంబంధించిన చాలా విషయాలు ఆఫ్టర్ ది జాబ్ మీరు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో తెలుగు చదవడము, రాయడము మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ తెలుగు న్యూస్ పేపర్స్ అనేవి మీరు ఖచ్చితంగా చదవాలి డైలీ. ఈ తెలుగు న్యూస్ పేపర్స్ కూడా డైలీ చదవండి. ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి దీనికి సంబంధించి. సో ఇక్కడ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు డైలీ మీకు మ్యాటర్ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంటుంది. సో కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్ రేపు ఉండదు. అందుకే ప్రతిరోజు మీరు అప్డేటెడ్గా ఉన్నప్పుడే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో సస్టైన్ అవ్వగలరు. సో ప్రతి ఒక్కటి మీరు వింటున్నారు అంటే దాన్ని ఖచ్చితంగా నోట్బుక్లో రాయాలి. సో మీరు విన్న టాపిక్ నోట్బుక్లో రాయకపోతే మీకు తర్వాత అది గుర్తుండదు. ఇది 110% కూడా జరుగుతున్న విషయం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రెండో టిప్ వచ్చేసి రీడ్ తెలుగు న్యూస్ పేపర్స్. ఎందుకు మనం చదవాలి అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్తో మనం కాంపిటీషన్ ఇవ్వాలి అంటే తప్పకుండా తెలుగు న్యూస్ పేపర్స్ అనేవి మనం చదవాలి. సో ఇది మనకి సెకండ్ టిప్. కంపీట్ విత్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ డైలీ ప్రిపేర్ నోట్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో ఇది మీ మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మేక్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ, సో ల్యాప్టాప్ లేకపోయినా కనీసం మొబైల్ విత్ ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ ద డిజిటల్ ఇండియా జియో వచ్చినప్పటి నుంచి చాలామందికి కూడా ఇంటర్నెట్ సదుపాయం అనేది అందుబాటులో ఉంది మన ఇండియాలో చూసుకుంటే. సో ఇంత సోర్స్ అనేది మనకు అవైలబుల్లో ఉన్నప్పుడు సో ప్రతి ఒక్క విషయం గురించి మనం ఒక రైట్ వేలో మన ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటూ ఉన్నారు ఇంటర్నెట్లో అథెంటికేటెడ్ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏపీపీఎస్సికి సంబంధించి చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. సో నాబార్డ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ సర్వేస్ మీరు తీసుకోవచ్చు ఇంటర్నెట్ నుండి, బడ్జెట్ మీరు తీసుకోవచ్చు, అఫీషియల్ డాక్యుమెంట్స్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి అథెంటికేటెడ్ సోర్స్ని ఫాలో అవ్వండి. సో వీటిని మీరు ఫాలో అయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో చాలా మీరు లాస్ట్ ఇయర్ పేపర్స్ చూసుకున్నా కూడా అథెంటికేటెడ్ సోర్సెస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటిని మీరు మైండ్లో పెట్టుకోండి. సో అథెంటికేటెడ్ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ ఇంటర్నెట్లో ఏపీపీఎస్సికి సంబంధించిన చాలా వీడియోస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి యూట్యూబ్లో చూసుకుంటే. సో మీకు ఎక్కడ ఏ సోర్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే సో వాటిని చదువుకోవడానికి ట్రై చేయండి. సో ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే నచ్చి మీకు రీజనబుల్ అనిపిస్తే వాటిని ఫాలో అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. అవి తెలుగు క్లాసెస్ అయినా సరే లేకపోతే ఇంగ్లీష్ క్లాసెస్ అయినా సరే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వాటిని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ అనేది అందరికీ ఉండదు. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనము సరిగ్గా యూజ్ చేసుకుంటున్నాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో క్లాస్ అనేవి వింటున్నారు. సో ఒకప్పుడు యూట్యూబ్ అనేది లేదు, ఇంటర్నెట్ అనేది అంతంతే ఉండేది. సో ఆ టైంలో ప్రిపేర్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది. అండ్ అప్పుడు కొంచెం క్వశ్చన్స్ కూడా డెప్త్ అనేది తక్కువగా ఉండేది. ఎందుకంటే ఇంత ఇంటర్నెట్ అవైలబిలిటీ లేదు కాబట్టి క్వశ్చన్స్ అనేవి ఆ కాలంలో తక్కువగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, సో అందరికీ ఇంటర్నెట్ అవైలబుల్లో ఉంది. సో అందరు కూడా చాలా ఫాస్ట్ ఉన్నారని ఎగ్జామ్ పెట్టే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి సో వాళ్ళు కూడా క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్గా ఇస్తున్నారు. సో వీటిని మీరు ఒకసారి గమనించండి. సో ఈ అన్ని పాయింట్స్ అనేవి మీ మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు మీరు ఎంత ఫాస్ట్ ఉండాలో మీకే అర్థమవుతుంది. సో వీటిని చూసుకొని ఇంటర్నెట్ని యూటిలైజ్ చేసుకోండి.
సో ఇదొక పాయింట్, ఇదొక టిప్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నో ద డెప్త్ ఆఫ్ యువర్ సిలబస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా సిలబస్ని ఏదో మీ మొబైల్ ఫోన్లో చూస్తూ ఉంటారు, లేకపోతే మీ ల్యాప్టాప్స్లో చూస్తూ ఉంటారు. కానీ సిలబస్ అనేది ఎక్కడ ఉండాలి? బేసికల్గా మీరు ఒక హార్డ్ కాపీ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ ఏదైతే ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ యొక్క హార్డ్ కాపీ, సిలబస్ హార్డ్ కాపీ ఖచ్చితంగా మీ చేతిలో ఉండాలి. ఎందుకు ఉండాలి? సో సిలబస్ అనేది పూర్తిగా మీరు సిలబస్ బుక్ పక్కన పెట్టి కూడా చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడే మీకు సబ్జెక్ట్ యొక్క డెప్త్ అనేది మీ మైండ్లో ఉంటుంది. సో ప్రతి ఒక్క టాపిక్ మీరు సిలబస్ కాపీ చూడకుండా చెప్పగలగాలి. అప్పుడే మీరు ఎగ్జామ్లో సస్టైన్ అవుతారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని టాపిక్స్ అనేవి మనకి చాలా కష్టంగా ఉండడం జరుగుతుంది, కొన్ని టాపిక్స్ అనేవి ఈజీగా ఉండడం జరుగుతుంది. సో మన సిలబస్లో మనం ఏం చేసుకోవాలి అంటే, సో పెద్దగా ఉన్న టాపిక్స్ అన్నీ ఒక సైడు, సో చిన్నగా ఉన్న టాపిక్స్ అన్నీ ఒక సైడు రాసుకొని ఏది ఎంతలో కంప్లీట్ చేయగలము అని రాసుకొని, సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం టైం అనేది వేస్ట్ చేస్తున్నాం. ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం అంటే, ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, ఆ సబ్జెక్ట్ అనేది మొత్తం చదవడానికి ట్రై చేస్తున్నాం. సో ఇదే మీరు చేసే పెద్ద మిస్టేక్. సో సబ్జెక్ట్ అనేది ఎలా చదవాలి మీరు అంటే, టాపిక్ వైజ్ చదువుకోవాలి. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి మనము షిఫ్ట్ అవ్వాలి, కానీ ఆ షిఫ్ట్కి మనం గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకటే సబ్జెక్టు ఒక 10 days చదవడం అది తప్పు. సో డైలీ ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకోండి. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టైం కేటాయించుకోండి. అప్పుడు మీకు సబ్జెక్ట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో ఒకటే సబ్జెక్ట్ ఒక 10 days, ఒకటే సబ్జెక్ట్ ఒక 20 days చదవడం, సో అది మీకు ఎక్కువ కాలం గుర్తుండదు. సో చదివినా కూడా మీరు ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, మేక్ యువర్ ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని మీరే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత టైంలో ఒక టాపిక్ని కంప్లీట్ చేసుకోగలరు? సో డైలీ గోల్స్ పెట్టుకోండి, వీక్లీ గోల్స్ పెట్టుకోండి, అండ్ మంత్లీ గోల్స్ పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు డైలీ ఎంత కంప్లీట్ చేస్తున్నారు, వీక్కి ఎంత టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నారు, అండ్ ఒక మంత్కి ఎన్ని టాపిక్స్ కవర్ చేయగలుగుతున్నారు. సో వీటిని మీరే ఒక డైరీ ప్రిపేర్ చేసుకోండి, మీరే నోట్ చేసుకోండి. సో ఇలా నోట్ చేసుకుంటున్నప్పుడు మీ సిలబస్కి సంబంధించి మీరు ఎక్కడున్నారు అని మీకే తెలుస్తుంది. సో ఇది ఆబ్వియస్లీ యువర్ జాబ్, మీరు తెచ్చుకునే జాబ్ ఇది. సో మీరు తెచ్చుకునే జాబ్ కాబట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు ఉండాలి. సో ఈ స్ట్రాటజీ అనేది మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎవరైతే వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీని కరెక్ట్గా ఫాలో అయ్యి చదువుతూ ఉంటారో వాళ్ళకి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ ఈ టిప్స్ అనేవి మీకు కొంచెమన్నా హెల్ప్ అయ్యాయి అనుకుంటూ ఉన్నాను. సో ఆల్ ద బెస్ట్ మీ అందరికీ కూడా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో తప్పకుండా మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కటి మీకు జరగాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.